సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈరోజు వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి మాతను కొలుస్తూ మనం ఒక చిన్న ధ్యానం చేద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభో నిర్విఘ్నో కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. ప్రణో దేవి సరస్వతి భాజేభిర్వాజినీవతి దీనామవిత్రియవతు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం సరస్వత్యే నమః. ఓం గురుభ్యో నమః. స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరము మాఘశుద్ధ పంచమి. దీన్నే వసంత పంచమి అని మనందరం కూడా జరుపుకుంటాం. దీన్ని మరి ఒక పేరు కూడా కలదు, మదన పంచమి అని లేదా శ్రీ పంచమి అని కూడా అంటారు. విశేషంగా భారతీయ సంస్కృతిలో విశేషంగా పూజలు చేస్తారు సరస్వతి మాతకు. ఆ చదువుల తల్లిని మనం ఎంత కొలిచినా గాని మనం ఈరోజు భారతీయ సంస్కృతిలో సరస్వతి పూజ అనేది చాలా గొప్పనైనది. దీన్ని సరస్వతి సూక్తంతో అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. పూజ ఎలా చెయ్యాలనేది ఈ పంచమి నాడు మనకందరు కూడా తెలుసు. ఆ అమ్మవారి దగ్గర విద్యార్థులను, పిల్లలను, పెద్దలు అందరూ కూడా ఈ వసంత పంచమి నాడు పుస్తకములను మరియు పెన్నులను లేదా కలములను తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర పూజ చేస్తే విశేషమైన చదువు రావడం జరుగుతుంది. సరస్వతి దేవిని జ్ఞాన సంపార్జన కోసం నారద మహాముని శ్రీమన్ నారాయణునికి అడగడం మొదలుపెట్టాడు. ఈ విద్య ఎలా రావాలి, ఎలా చేస్తే మానవుడు కలియుగంలో గొప్పనైన జ్ఞానపార్జన చేస్తాడు. అయితే ఈ యొక్క మొత్తం విషయం అంతా కూడా దేవీ పురాణాల్లో ఉంది. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేస్తే జ్ఞాన విజ్ఞానులు అవుతారు. సరస్వతి మాత దగ్గర మనం నిత్యం పారాయణం చేస్తే అద్భుతమైన ఫలితాలను కలుగుతాయి. మేధ, ఆలోచన, ప్రతిభ, వాక్శుద్ధి అమ్మను అందుకొరకే అంటారు శారదాంబ అని అంటారు. ఈ అమ్మను మనం రోజు కొలిస్తే అక్షర నానుడి కూడా వచ్చేస్తుంది. అందుకే సరస్వతి మాతను శివానుజాని అని అంటారు. ఈ మాఘమాస పంచమి నాడు అమ్మవారికి విశేష పూజలు చేస్తారు. చంద్రికా చందవదన తీవ్ర మహాభద్ర మహాబలా భోగదా భారతీ బామ గోవింద గోమతి శివ. ప్రతిరోజు పంచమి నాడు, సప్తమి నాడు ఈ 2 రోజులలో ఈ యొక్క మంత్రాన్ని గిట్ట మనం ధ్యానిస్తే ఆ చదువుల తల్లి మనకు ఆకర్షితులైపోతుంది. మనకు ఎక్కువ చదువును ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ శ్రీ పంచమి నాడు ఎవరైతే సరి అయిన పూజా పునస్కారాలు చేస్తారో వారు ఖచ్చితంగా గొప్ప మేధా సంపత్తిని కలిగి ఉంటారు. అహింసకు అధినాయక. సర అంటే కాంతి. కాంతి లేనిదే ఈ ప్రపంచం లేదు. ఆ ప్రపంచంలో కాంతి అనేదే ఆ చదువుల తల్లి యొక్క కనుచూపే. అందుకొరకే సరస్వతిని ఏమని పిలుస్తారు అంటే వాగేశ్వరి, వాగ్దేవి, మహాసరస్వతి, బాలా సరస్వతి అని నామాలను రోజు ఎవరైతే పారాయణంగా చేస్తారో వారు బహుమేధా సంపత్తిని కలిగి ఉంటారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. జ్ఞానకాంతిని ఎవరైతే పొందుతాడో ఆయుధం అవసరం లేదు. జ్ఞానంతో ఏ యుద్ధాన్నైనా సాధించవచ్చును.
అందుకొరకే విశేష పూజ చేయాలి అంటే అమ్మవారికి నేతి వంటలు చేయాలి, పరమాన్నం చేయాలి, తర్వాత నారికేలం ఇవ్వాలి, తర్వాత అర్రిపళ్ళు నివేదన చేయాలి. ఆమె చల్లని చూపులతో ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రాన్విత అనే శ్లోకాన్ని రోజు పఠించినా గాని అపారమైన మేధా సంపత్తి కలిగి ఉంటారు అని చెప్పొచ్చు. సరస్వతి మాతను వేద పఠించేటి వాళ్ళు మేధా సూక్తంని రోజు నిత్యపారాయణం చేస్తే కూడా అపారమైన వేదా సంపత్తి కలుగుతుంది. కాబట్టి పూర్వకాలంలో వ్యాసుడు, వాల్మీకి ఎన్నో మహాభారత, రామాయణ గ్రంథాలు రాశారు ఆ సరస్వతి యొక్క మాత కర్ణ కటాక్షాలతో. అదేవిధంగా ఇప్పటికి కూడా మన శృంగేరి పీఠాపతులైన ఆది శంకరాచార్యులు కూడా అంబే శారదీ దేవిని కూడా ప్రార్థించడం జరుగుతుంది. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుదిభిః దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. శ్రీ సరస్వతి మాతకు నమస్కారం చేస్తూ ఆ అమ్మ యొక్క ఆశీర్వచనాలు ఎల్లవెల్లా ఈ ప్రపంచంలో అందరికీ కలగాలని సుమన్ టీవీ కరీంనగర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దత్తాత్రేయ శర్మ, కరీంనగర్.